దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతుంది. అనేక రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇండియాలో తాజా సమాచారం ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 1000 దాటేసింది. కేరళ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు భయపెడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1000కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తాజా కేసుల విషయానికి వస్తే కేరళలో అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో ఒక పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1000కి చేరుకుంది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం ఎటువంటి కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాలేదు. కరోనాతో మహారాష్ట్రలో 4 ప్రాణాలు కోల్పోగా, కేరళలో 2, కర్ణాటకలో 1 చనిపోయారు. మహారాష్ట్ర తానే ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వారం రుహాన్ ముంబై పరిధిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి మరణించిన 4వ వ్యక్తి ఇతడు. ఈ నలుగురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.